జాతి కళాకారులు ఏ జిల్లాలో ఉన్నా పల్లెలో ఉన్నా ఈ రోజు నుంచి జనవరి 27 వరకు అప్రమత్తంగా అన్ని పల్లెల్లో డప్పు వాయిద్యాలు తయారు చేసుకోవాలి. గోసి గొంగడి కాళ్ళ గజ్జలు డప్పు చప్పుళ్లతో అద్భుతంగా 1,00,000 డప్పులు 1000 గొంతులు ఒకేసారి మోగే విధంగా ఈ కార్యాచరణ ఉంటది అని చెప్పి కోరుతూ, దీనికి ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు, అఖిల పక్షాల ఆల్ రాజకీయ పార్టీలు అందరిని కూడా మరి ఇన్వాల్వ్మెంట్ చేసి ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా 1,00,000 డప్పులు ఒక కాడ ఉండి వాయిస్తే ఎలా ఉంటది ఆ శబ్దం అనేటువంటిది మరి చూపించబోతున్నాం. అది వర్గీకరణ అన్న చెప్పినట్టు అమలు చేసే వాళ్లకు ఊరేగింపుల డప్పు, అమలు చేయని వాళ్లకు, వ్యతిరేకించే వాళ్లకు సావు డప్పుగా విజయోత్సవ డప్పు, ఈ 2 డప్పులు కూడా 1,00,000 డప్పులకు మరి దాన్ని చూపించే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, జాతి కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులు అర్పిస్తూ, నా మాదిగ దండోరం ఎంఆర్పి జెండేరో, నా మాదిగ దండోరం ఎంఆర్పి జెండే, మందా కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో, మందా కృష్ణ మాదిగరో మా గుండె, అడుగు అడుగున దగా పడ్డ నా జాతి జనులను కూడగట్టుకొని, జాతి జనులను కూడగట్టుకొని, చెప్పులు గుట్టిన చేతులతోనే చరిత్రనేమో తిరగరాయమని, చరిత్రనేమో తిరగరాయమని, అరే డప్పులు కొట్టిన చేతులతోటి పోరాటాలకు దారులెయ్యమని, నలుదిక్కులను ఒక్కటి చేసి హక్కుల పోరులు ముందుకు నడిపిన నా మాదిగ దండోరో ఎంఆర్పి జెండేరో, నా మాదిగ దండోరో ఎంఆర్పి జెండేరో, మందా కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో, మందా కృష్ణ మాదిగరో, మందా కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో. అరే బుద్ధుడు చూపిన జ్ఞానం మాది, పూలే చూపిన మార్గం మాది, అరే బుద్ధుడు చూపిన మార్గం మాది, పూలే నేర్పిన జ్ఞానం మాది, అంబేద్కరుడు జగజీవనుడు అందించిన పోరాటం మాది, సామాజిక సమానత్వము సాగి ముందుకు పోతున్నాం రా మాదిగ దండోరో ఎంఆర్పి జెండేరో, మాదిగ దండోరో ఎంఆర్పి. మందా కృష్ణ మాదిగ గారి నాయకత్వం జయప్రదం చేయండి. జనవరి 27న జరిగేటువంటి 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. 1,00,000 డప్పులు 1000 గొంతుల సభను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మాదిగ మహావీరులారా, ఆది జాబవుని వారసులారా, మాదిగ మహావీరులారా, ఆహా మాదిగ మహావీరులారా, ఆది జాబవుని వారసులారా, అల్పెరగ నీ తీరులారా, అసలు బాసిన మరులారా, తూర్పున పడిసడి పొత్తుల్లో వెలుగులో కొడుకులో, జాతికై మచ్చడి ఉత్తమ పాటలో బిడ్డలో, జాతీయ విముక్తి కోరి సంఘటిత శక్తిగా మారినారు, హక్కుల ఆయుధాన్ని నూరి దిక్కుల ద్రవుడిని చూసినారు, విప్లవకారులుగా మారి విజయకేతనం ఎగరేసినారు, ఆత్మగౌరవ పోరాటంతో కొడుకులో, జాతిగతి మారుందని సడినారా బిడ్డలో,
సంవత్సరాలు నేను చేశాను, ఈ 30 రోజులన్నా మీరు చేయమని మాకు పనప్ప చెప్పారన్నా. ఖచ్చితంగా అంతిమ విజయం అయ్యేదాకా కూడా మీ వెంబడి మా ఆట పాట కళాకారుల తోటలాగా పనిచేస్తుందని తెలియజేసుకుంటూ, అన్న ఉద్యమంలో నేను పాడినటువంటి పాట మందకృష్ణ మాదిగన్న పయనించిన ప్రతి చోట పల్లెలన్నీ మల్లెలాయనా అడుగడుగున మాదిగ దండోరలెగిసెనా చదువుకునే సమయములో సమాజాన్ని తెలుసుకొని విద్యను మధ్యన వదిలి ఉద్యమ బాటల నడిచి మాదిగలకు ప్రాణమాయనా మాదిగ రథసారమాయనా. ఆ విధంగా ముందుకు పోయిన దశలో ఈనాడు కళాకారుల మందరం కూడా అన్న చెప్పిన విధంగా మరి సంస్కృతి ఉద్యమం కాబట్టి నా ఒక ఉద్దేశం అన్న, ఎర్ర ఉప్పాలు మా దగ్గర లేకపోవచ్చు, కానీ అన్న పాడినటువంటి పాట ఇప్పుడే అశోక్ అన్న వాడుకున్నాడు. ఆ ఊరు నుంచే మా రథయాత్ర కూడా ప్రారంభిస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరూ కూడా స్వాగతించవలసిందిగా మనవి చేసుకుంటూ, కాలి చెప్పు కథలు దొక్కి కదులుతున్నదో మూలకున్న డప్పు సుర్ర మోగుతున్నదో కాలి చెప్పు కథలు దొక్కి కదులుతున్నదో కోసి గొంగడొంటి నిండాలు ముకున్నదో గొంగడొంటి నిండాలు ముకున్నదో గల్లు మన్నదో గజ్జ గల్లు మన్నదో మందకృష్ణన్నతోటి నడవమన్నదో కాని చెప్పు కదము తొక్కి కదులుతున్నదో మూలకున్న డప్పు చిర్రమోగుతున్నదో కాని చెప్పు కదము తొక్కి కదులుతున్నదో నీతి గల్ల జాతి మనది ఖ్యాతి గల్ల చరిత మనది జాలి గుళ్ళ గుణము మనది ప్రాణనిచ్చ ప్రేమ మనది ఆడిలో దాదాపు తప్పనొల్లమో అరే ఆడిలో మాటను మేము తప్పనొల్లమో అందరిలో నిందున్న మాది గొల్లమో అని చెప్పు కదము పెట్టి కదులుతున్నదో నెలకొన్న డప్పు చిర్రమోగుతున్నదో కాని చెప్పు కదము పెట్టి కదులుతున్నదో నెలకొన్న డప్పు బాయి తీసి నోట గట్టి దీపదాప వీర్చులోడా అరే మట్టిలోన మైమ చూపిన బొగ్గులు పండించులోడా చీకటి మా కూడములో వెలుగు నువ్వురో నిప్పులు కనుగొన్న చరితమో నెలకొన్న గప్పు చిర్ర మోగుతున్నదో గల్లుమన్నదో గజ్జ గల్లుమన్నదో మందకృష్ణ మాదిగతో నడవమన్నదో గప్పు చిర్ర మోగుతున్నదో. ఆ విధంగా మందాకృష్ణన్న మాట నాటక కళాకారుల పాట అని నినాదంతో ముందుకు పోవడానికి తెలియజేసుకుంటూ మీకు ఇద్దరు జంబు ద్వీపఖండాన్నేలిన ఆది జాంబవంతుని చరిత అనంతాలకే తొక్కి అంతరాలు పెంచిందెవడని హిందూ వర్ణ కుల వ్యవస్థలో అంతరాని వాళ్ళను చేసి హక్కులన్నీ కాలరాసిన దోపిడీ వ్యవస్థను గూల్చ మహాజనులనేకం చేసిన మహాగణుడు అతడు. అదిగదిగో అదిగో చూడు అతడే మహారుషి జై మాదిగా ఘన విజయం మనదేరా మహా ఆదిగా హక్కుల మనుగడకే ఈ కృషి జై మాదిగా మందకృష్ణ మాదిగా. అన్నగారి పిలుపులు అందుకొని కాళ్లకు గజ్జలు కట్టి గోసి గొంగడేసి పల్లె పల్లెకు తిరిగి లక్షలాది కోట్లాది మంది ప్రజలను కూడగట్టుకొని అన్ని కులాల అన్ని వర్గాల ప్రజలను కూడా అన్ని సామాజిక ఉద్యమాల నేతలను ఆ సంఘాలన్నిటి కూడా వెంటేసుకొని మనకు వ్యతిరేకంగా వస్తున్నటువంటి సోదర వర్గానికి
ధీటుగా మేము ఎదుర్కొంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆ రాజ్యాంగాన్ని గౌరవించకుండా, అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆ తీర్పును గౌరవించకుండా, కమిషన్లను గౌరవించకుండా, ప్రధానమంత్రి గారిని గౌరవించకుండా, రాష్ట్రపతులను గౌరవించకుండా మీరు ఒక దేశ ద్రోహానికి ఒడిగట్టినటువంటి మాల సోదరులారా, ఇప్పటికైనా మీరు స్వాగతించండి. ఏబిసిడి వర్గీకరణ సాధించుకుందాం. మళ్ళీ ఇంకేమన్నా ఎక్కువ రిజర్వేషన్ కావాలంటే కూడా ఉమ్మడి కార్యాచరణ దిశగా మనం మరో పోరాటానికి సిద్ధమైదాం. రాజ్యాధికారం వైపు మందకృష్ణ గారి నాయకత్వంలో అందరం కలిసి పోరాటం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై మాదిగా, జై జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా.